తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, అసలు మన నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి? అంటే కొంతమంది దేవాలయాల్లో దీపారాధన చేస్తూ ఉంటారు, రావి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద. దేవాలయంలో అయితే మనం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఇంట్లో అయితే ఏ విధంగా చేసుకోవాలి? ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కలిసి రావాలంటే ఎలా చేసుకోవాలి మనం? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలా మందికి ఇంకా దీపం రోజంతా ఉంటే మంచిదా, దీపం తొందరగా కొండెక్కితే పరిస్థితి ఏమిటి, పొరపాటున గాలి వస్తే, ఇలా ఉంటాయి. ఇంకోటి, ఆ దీపం వెలిగించినప్పుడు ఎటు దిక్కుంటే అనేటువంటిది కూడా ఉంటుంది. అపర కార్యక్రమం, ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఉత్తర దక్షిణాలు దీపం వెలగాలి. మిగిలిన అన్ని సమయాల్లో కూడా దీపం తూర్పు పడమరలు మాత్రమే వెలగాలి. సో ఒత్తి వేసినప్పుడు తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ వేయాలి. లేదు మధ్యవర్తి బొడ్డొత్తి వేసుకుని అసలు గొడవే లేదు, అవసరం లేదు. దీపం వెలిగించిన తర్వాతకి ఖచ్చితంగా కాస్త పసుపు కుంకుమ పెట్టాలి. అది శుభ సూచకానికి ప్రతీతి. పసుపు కుంకుమ పెట్టకుండా ఎప్పుడు దీపంని వెలిగించకూడదు. రెండవది. మూడవది ఏంటంటే, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. 3 ఒత్తులు కలిపి చేసేటువంటిది మాత్రమే దీపం. అలా మీరు 3 దీపాలు పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి. ప్రతి దీపానికి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద పెట్టాలి. అదొకటి. అసలు దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగిస్తే మనకేం లాభం? మనకు కరెంట్ అనేటువంటిది లేని రోజుల నుంచి ఇంట్లో దీపమే మనకు వెలుగు. అందుకే మనకు సాంప్రదాయం ఉండేది, గూట్లో దీపం నోట్లో ముద్ద, పడుకోవాలి అంతే. సాయంత్రం 6:30 7 అయిందనంటే దీపం పెట్టేసుకొని గూట్లో ఇక భోజనం చేసేసారు అనంటే ఆ దీపం కొండెక్కేసరికి నిద్రపోవాలి. అలాగే ఉండేవాళ్ళం. కాబట్టి ఈ దీపం తూర్పు పడమరలు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి తప్ప ఉత్తర దక్షిణాలు ఉండకూడదు. ఈ దీపాన్ని మనం కొబ్బరి నూనెతో గనక దీపం వెలిగిస్తే జుట్టుకు మంచిది. సంపెంగ నూనెతో వెలిగిస్తే మన చర్మానికి మంచిది. ఆవు నెయ్యితో వెలిగిస్తే మన మెదడుకు మంచిది. అదే గనక విప్ప నూనెతో గనక వెలిగించడం వల్ల నాసికానికి మంచిది. కాస్త పచ్చకర్పూరం కలిపినటువంటిది గనక మనం వేస్తే మన యొక్క శ్వాసకోశాలకు మంచిది. ప్రతి ఒక్కటి కూడా మనకు మంచిది, మన శరీరానికి మంచిది. దాంట్లో నుంచి వచ్చేటువంటి పొగ, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెలుగు మనకు విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇంట్లో దీపం ఈ విధంగా వెలిగించుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం దీపం వెలిగించాలి అన్నప్పుడు విపరీతమైనటువంటి కోరికలు లేదా ఒక మొండి కోరిక తీరట్లా ఎంతకి, అలాంటప్పుడు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించాలి, లేదా దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా ఎవరో పెట్టినటువంటి మట్టి ప్రమిదలలో ఎప్పుడూ కూడా మనం దీపం వెలిగించకూడదు. మనమే మనకై ఒక మట్టి ప్రమిద తీసుకొని పోయి ఎన్ని రోజులు వెలిగిస్తే అన్ని మట్టి ప్రమిదలు తీసుకెళ్ళాలి. ఎంత అవుతుందండి ఒక మట్టి ప్రమిద? ఇంకొకటి, దేవాలయానికి ఎప్పుడు మనం నూనె కానీ నెయ్యి కానీ తీసుకెళ్తే తిరిగి ఇంటికి తెచ్చుకోకూడదు. పసుపు కుంకుమలు కూడా నేను కేజీ కొనుక్కొని రోజు కొంచెం వేసి వస్తా, అలా చేయకూడదు. లేదు దేవుడికి మాత్రమే వాడతాను అని ఒక చిన్న డబ్బాలో మీరు ఫిల్ చేసుకొని ఉన్నారనుకోండి, అది అక్కడ దేవుడికి మాత్రం వాడాలి మళ్ళీ. అలా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయాలి. అదే ఉసిరి చెట్టు కింద దీపము కొన్ని మాసాలలో మాత్రమే విశేషంగా చేస్తారు. అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షము, వచ్చిన డబ్బు నిలవడం, మనకు చాలామంది సంపాదించిన సంపాదన నిలబడదు. అలాంటప్పుడు ఉసిరి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ ఆ యొక్క దీపం పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు. అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేదా అసుర సంధ్యా సమయంలో మాత్రమే పెట్టాలి. రావి చెట్టుకు అలా కాదు, మీరు ఉదయం 9 10 గంటలకు వెళ్ళినా దీపం పెట్టచ్చు. కానీ ఉసిరి చెట్టుకి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెడితే ఉదయం సూర్యోదయం కంటే ముందు, సాయంత్రం అసుర సంధ్యా సమయం 5:30 6:30 ప్రాంతం తర్వాతకు పెట్టాలి. ఈ 2. మరి కొంతమంది నవగ్రహాల దగ్గర, జంట నాగుల దగ్గర కూడా దీపం పెడతారు. జంట నాగులు కూడా రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నప్పుడు పెడితే సర్ప సంభావిత దోషములు పోతాయి, విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందవచ్చు. ఓకే. మరి నవగ్రహాల దగ్గర పెడితే ఎలా పెట్టాలి? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి. నవగ్రహాలే అసలు అన్నిటికంటే ముఖ్యం. సోమవారం నాడు గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి చిన్న మట్టి ప్రమిద దానిపైన పెట్టి
దాంట్లో అంత నెయ్యి వేసి దీపం పెట్టేస్తే విశేషంగా సూర్యగ్రహ సంభావిత దోషములు పోవడం, గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేకుంటే ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ సంబంధిత సీట్లు రావడం కానీ, లేకుంటే ఏదైనా ర్యాంక్, ఏదైనా టీమ్ లీడింగ్ పొజిషన్ కోసం వెళ్తున్న వాళ్ళు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారు. రాజకీయ నాయకులకు కూడా సోమవారం నాడు చంద్రుడి దగ్గర ఇన్ని బియ్యము లేదా వడ్లు పోసి దాంట్లో ఒక దీప ప్రమిద పెట్టేసి వెలిగించాలి. దానివలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఇన్ని కందులు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టాలి. దానివలన రోగపీడోపశాంతయ్యే, రోగాలు రాకుండా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాం. బుధవారం నాడు బుధుడి దగ్గర పెట్టడం వల్ల సబుద్ధి, మంచి బుద్ధి కలుగుతుంది. పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి బుధుడి దగ్గర పెట్టాలి బుధవారం నాడు. గురువారం నాడు శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం బృహస్పతి గ్రహం దగ్గర పెట్టాలి. దానివలన పిల్లలకు సంబంధించి సదాచార్యాయ, సత్య సంభాషణాయ, సురపూజితాయ, బాలారిష్టాన్, జాతకారిష్టాన్, నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం ధాపే ధాపే, పిల్లలకు సంబంధించినటువంటి ఎన్ని దోషములు ఉన్నా పోతాయి. శుక్రవారం నాడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం వెలిగించడం వల్ల శుక్రగ్రహ సంభావిత దోషములు అనేటువంటివి పోతాయి. అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తలు కొట్టుకోకుండా, గొడవలు లేకుండా ఉంటారు. శని దగ్గర, శనేశ్వరుడి దగ్గర పెట్టినప్పుడు జాగ్రత్తగా ఆకుడొప్పలో నువ్వులు, నల్ల నువ్వులు, కొన్ని తెల్ల నువ్వులు, ఒక బెల్లం కూడా పెట్టి దీపాన్ని వెలిగించి, ఆ దీపం ఖచ్చితంగా వెలిగేటప్పుడు స్వామివారి యొక్క వస్త్రములు ఎక్కువ వేస్తారు కదా, వాటిని అంటుకోకుండా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని చదవడం వల్ల జాతక సంభావిత శని దోషములు పోతాయి. మళ్ళీ మంగళవారం లేదా ఆదివారం నాడు రాహు దగ్గర, కేతు దగ్గర దీపాలు పెట్టాలి. అది కూడా ఆకుడొప్పలో. రాహు దగ్గర అయితే మినుములు, నల్ల మినుములు వేయాలి. కేతువు దగ్గర అయితే నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి మంగళవారం చేయొచ్చు, లేదా ఆదివారం కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల నవగ్రహ సంభావిత దోషములు పోతాయి. చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి దీపం వల్ల ఇలా. ఇంట్లో కామాక్షి దీపం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోవచ్చు. కామాక్షి దీపం వెలిగిస్తే రోజంతా కూడా వెలుగుతుంది, చాలా మంచిది. దానివల్ల ఎటువంటి చెడు లేదు. చాలామంది భయపడతారు, రోజంతా వెలగొచ్చా దీపం, ఏం కాదా పంతులు అంటారు. ఏమవుతుందమ్మా, దేవుడి ఇంట్లో ఎంత వెలుగు ఉంటే మన ఇంట్లో అంత వెలుగు ఉంటుంది, అంత మంచిగా ఉంటాం. కాబట్టి ఎటువంటి దోషం లేదు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. గురుగారు, అంటే చాలా మంది దీపం వెలిగించి బయటకు వెళ్ళకూడదు అంటారు, ఇది ఎంతవరకు నిజం? అలా ఏం లేదండి. ఒక దీపం వెలిగించి ఊర్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకు? అఖండం వెలిగించి వెళ్తారు. భగవంతుడికి రక్షణగా ఉండాలి, ఎప్పుడు దీపం వెలగాలి, నిత్యం దీపారాధన చేసేటందుకు. వెళ్ళేటప్పుడు కాకపోతే ఎలుకలు ఏమైనా వచ్చి కదిలిస్తే ఇంటికి అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ అలా పెట్టకూడదు. పెట్టే దీపం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒకవేళ పొరపాటున ఏదైనా ఏ ఎలకో ఏ పిల్లో వచ్చి తగిలినా ప్రమాదం లేకుండా ఉండే చోట పెట్టాలి తప్ప ఏం కాదు, పెట్టకూడదని ఎక్కడా లేదు. అలాగే దేవాలయంలో మనం గంట మోగిస్తాము, దీనికి ఆంతర్యం ఏంటి గురుగారు? మనకు గంట కొట్టడం వల్ల, మన దేవాలయం కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు గర్భాలయానికి ఇన్ని అడుగుల దూరంలోనే గంట పెట్టాలని స్థపతి నిర్ణయిస్తాడు. అది కరెక్ట్గా ధ్వజస్తంభానికి, దేవాలయానికి మధ్య భాగం, అంటే నాభి భాగంలో ఉంటుంది. అక్కడ మనం గనక గంట కొట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో 2.5 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ధ్వని వెళ్తుంది. దానివల్ల పీడితమైనటువంటి భూత ప్రేతాలు రావు. అయితే చాలామంది ఏం చేస్తారంటే గుడికి వెళ్ళి తీర్థం తీసుకుంటారు, షడ్గోం పెట్టిస్తారు, మళ్ళీ పోయి గంట కొడతారు. నీ చెయ్యి ఎంగిలి ఉంది కదా, నువ్వు ఎలా కొడతావు గంట? వెళ్ళగానే గంట కొట్టు ఒక్కసారి, అది కూడా టంగ్ అని కొడితే ఓంకారం ధ్వనిస్తుంది దాని నుంచి, దానివల్ల మంచిది. ప్రదక్షిణాలు చేస్తుంటే ప్రతి ప్రదక్షిణ టంగ్ టంగ్ అని కొడతారు. ఒకవేళ మనం దేవాలయంలో కొట్టేటువంటి గంట కానివ్వండి, ఇంట్లో కొట్టేటువంటి గంట కానివ్వండి, మన చేతిలో నుంచి పగిలితే ఇంట్లో ఎవరో ఒకరు మరణిస్తారు. చాలా పెద్ద ప్రమాదం అది. ఇష్టం వచ్చినట్టు మన చేతిలో ఇట్లా ఆడుకుంటూ ఇట్లా అంటే గంట పగిలింది, దేవాలయంకి వెళ్ళాం, టపా టపా కొడుతుంటే దానికి పరివారి మొత్తం అంతా పగిలిపోయింది అనుకోండి, ఇంట్లో ఎవరినో ఒకరు చనిపోతారు. అందుకని దేవాలయంలో గంట 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఎంతో కష్టపడి, ఎంతో బరువుతో ఉన్నటువంటి తీసుకొచ్చి, అరే మీరు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు కొట్టాను, ఆడుకునేటువంటి వస్తువులుగా టంగ్ 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 అని కొట్టారనుకోండి, మన చేతితో అది కనుక పగిలితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతారు. అది అస్సలు మంచిది కాదు. కాబట్టి చాలా పవిత్రమైంది. మనకు దేవాలయంలో ఏ ఒక్కటి కూడా అనవసరంగా పెట్టింది కాదు. ఇంతకు ముందు చెప్పాను, బలిపీఠాలకు చాలామంది బోర్లా పడుకొని దండం పెడుతూ ఉంటారు, అది చేయకూడదు. దానివల్ల బలిపీఠాలు ఊరుకున్న అరిష్టం తీసుకునేవి, దాన్ని తాకకూడదు అసలు. మనం అలా తాగులుతారు.
దేవాలయానికి వెళ్ళినప్పుడు గంటని ఇష్టం వచ్చినట్టు కొడతారు. కానీ గంట అనేది మన పూజా మందిరంలో చిన్నగా ఉంటది కదా గురుగారు. అది అది కూడా అనుకోని చాలా మంది ఏంటి, సందర్భాలలో ఒక్కోసారి అవ్వచ్చేమో పొర్రపాటు మన కదా. చేతి నుంచి ఎలా పగులుతుంది? నేను చెప్పేది మన చేతిలో ఉండగా మన వల్ల అయితే, ఏదో వస్తువు తీస్తుంటే పడిపోతే అది వేరు, కావాలని ఆడి ఆడి ఇట్లా కొట్టడం కావాలని అలా చేయడం వల్ల చేస్తే, లేదా ఏదో తాళం వేస్తున్నాం అని చెప్పేసి గంటతో తాళం కొడుతుంటారు కొంతమంది, అది కూడా మంచిది కాదు, అలా పగిలిన దోషమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురుగారు చాలా మంది అంటే డైమండ్ అయితే ఈ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోవచ్చు, ఈ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోకూడదు అని ఉంటుంది. బంగారం అందరూ పెట్టుకుంటూ ఉంటారు కానీ చాలా మంది దేవుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అది అందరూ పెట్టుకోవచ్చా గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. వాస్తవంగా దేవుడి విగ్రహాలు చేతికి పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కడెక్కడికి తిరుగుతూ ఉంటారు? ఎవరినైనా సరే ఇవాళ రేపు అందరూ సోషల్గా మూవ్ అవుతున్నారు. ఆ దేవుడి విగ్రహం ఉన్నటువంటి వాళ్ళు పోయి ఎవరైనా సరే డేట్లో ఉన్న వాళ్ళను, శౌచంతో ఉన్న వాళ్ళను, ఎవరైనా అంటూ ముట్టు మైల ఉన్న వాళ్ళని తగిలితే దోషం ఎవరికి వస్తుంది? ఎవరైతే చేయించుకొని పెట్టుకున్నారో వాళ్ళకే వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళని పెట్టుకోకూడదు. ఇంకొకటి, మీరు ఇలా పెట్టుకుంటారు, మీరందరూ ఏమంటారంటే ఇలా పెట్టుకున్నాం కదండి, దేవుడు తల పైకి ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది. మీరు అసలు ఎప్పుడు ఇలా చేయి తిప్పరా? సో దేవుడి విగ్రహాన్ని మీరు తలకిందులు చేసిన వాళ్ళు అవుతారా కాదా? సో అంత మంచిది కాదు. ఎప్పుడు కూడా చేతులకు వాటికి విగ్రహాలు పెట్టుకోవడం అస్సలు గుడ్ సైన్ కాదు. దాని బదులు ఏదైనా రత్నాన్ని పెట్టుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు డైమండ్ కూడా అందరికీ అచ్చిరాదు. డైమండ్ కొంతమంది పెట్టుకుంటే నరాల బలహీనత ఎక్కువ వస్తుంది. అందుకే డైమండ్ ఎక్కువ శాతం మార్కెట్లో అంటే మధ్యతరగతి కుటుంబీకులు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళంతా కూడా 8, 10, 12 సెంట్లలో మాత్రమే కొనుక్కుంటారు. ఈ నక్షత్రాల వాళ్ళు అస్సలు పెట్టుకోకూడదు గురువుగారు అలా ఏం లేదు. డైమండ్. మా జాతకంలో గ్రహస్థితిలో గనక శుక్రుడు బాలేకుండా ఉంటే అలా దాని క్యాల్కులేషన్ ప్రకారం ఉంటుంది తప్ప ఈ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి, ఈ నక్షత్రం పెట్టుకోకూడదు అని ఏం లేదు. అంటే ఇప్పుడు జనరల్ గా షాప్ లో అందరూ కొనుక్కుంటున్నారు, వారి జాతకం చూపించుకోకుండా డైమండ్ ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన నరాల వీక్నెస్, నరాల బలహీనత వస్తుంది. సో అది ఈ సర్టెన్ రేంజ్ వరకు ఏం కాదు. మరి కొంతమంది ఇలా పెట్టుకుంటారు, 5 క్యారెట్స్ 6 క్యారెట్స్ పెట్టుకుంటారు. సెన్స్లోనే మనం ఎప్పుడైనా సరే ఇన్ని క్యారెట్స్లు తీసుకొని పెట్టుకుంటే అది విపరీతమైనటువంటి శక్తి. ఎందుకంటే మనం ఎండలో తిరుగుతాము, వర్షంలో తిరుగుతాము, దీనిపై పడ్డటువంటి రశ్మి, సూర్యరశ్మి ఏదైతే ఉందో అది మన నరాల నుండి మన శరీరానికి పాకుతుంది. ఏ రత్నమైనా అంతే. సో అది ఇచ్చే రిజల్ట్ నువ్వు వద్దు నాకు కావాలన్నా వినకుండా ఇస్తుంది. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఏసీలోనే ఉంటాను, అసలు ఎండకు తిరగను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏం కాదు. బంగారం చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు గురువుగారు. అంటే ఆ టైంలో ఏదైనా మంత్రం చదవడం ద్వారా పోయిన బంగారం తిరిగి వస్తుంది అనే మంత్రాలు ఏమైనా ఖచ్చితంగా ఉన్నాయా? స్వర్ణ భైరవ స్తోత్రం అని ఉంటుంది. అది శనేశ్వరుడు భైరవుడు రచించింది. స్వర్ణ భైరవ స్తోత్రం అని ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటిది. ఆ మంత్రం విన్న మాత్రం చేత 11 మార్లు విశేషంగా ఆ బంగారం మళ్ళీ తిరిగి దొరకడం కూడా జరుగుతుంది. ఈ బంగారంకి సంబంధించి పోగొట్టుకున్న వాళ్ళు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం కూడా వీలైతే కింద డిస్ప్లే చేయిస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అది చదివినా కానీ తొందరగా బంగారం దొరుకుతుంది. అయితే ఎప్పుడు బంగారం పోతుంది అంటే మనము బంగారాన్ని కొన్ని సందర్భాల్లో ధరించినప్పుడు మాత్రమే అలా పోతుంది. బంగారం రాగానే కొంతమందికి ఒక సెంటిమెంట్, ఇంటికి బంగారం వస్తే దేవుడి దగ్గర పెట్టే తీసుకోవాలి ఒకటి. రెండోది ఏంటి అంటే బంగారం వచ్చిన తర్వాతకి ఎటువంటి ఎవరన్నా చనిపోయారు అలాంటిది ఏదైనా జరిగితే కొత్తది పెట్టుకొని వెళ్ళకూడదు. అప్పటికే వాడుకలో ఉన్న బంగారం పెట్టుకుంటే ఏమి లేదు, కానీ కొత్తగా తెచ్చిన బంగారాన్ని పెట్టుకొని ధరించి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, బంగారం పోతుంది. ఇంకొకటి ఏంటంటే కాళ్ళకు గనక మనం బంగారం పెట్టుకుంటే, పట్టీల రూపంలో బంగారం పెట్టుకుంటే కూడా మనకు ధన నష్టం ఎక్కువ జరుగుతుంది. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. దీని బదులు కొంతమందికి ప్రత్యామ్నాయంగా బంగారం పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పిన స్టోన్స్ ఏవైతున్నాయో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు అంటే పంచలోహాలు ధరించవచ్చు. పంచలోహం ఏం చేస్తుంది అని అంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క బంగారము, వెండి, తగరం అన్నీ కూడా కలుస్తాయి అందులో. కాబట్టి చూడడానికి బంగారంలానే ఉంటుంది, కానీ బంగారం కాదు, పంచలోహం. ఒకవేళ బంగారం పెట్టుకోలేని వాళ్ళు పంచలోహాన్ని ధరిస్తే మంచిది. ఈ పరాభవనామ సంవత్సరంలో బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు వస్తాయి గురువుగారు? బాగా గుర్తుంచుకోండి, ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతం వరకు 1,90,000 నుంచి 1,99,000, 2 లక్షలు పైచిలకే బంగారం వెళ్ళే అవకాశం ఉంది.
డబ్బులు ఇవాళ రేపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, 25% నాకు ఒక 4 నెలలు 5 నెలలో 6 నెలలో కనుక నాకు 25% ప్రాఫిట్ రావాలి అంటే కనుక బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. యుద్ధ వాతావరణం ఎలా ఉన్నా, ఎలాంటి బయట మార్పులు జరిగినా బంగారం రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఇంతకుముందు ఒక కరెన్సీని వాడేవాళ్ళు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వస్తుందో ఏ కరెన్సీలు పనికిరావు, కేవలం బంగారమే కావాలి. అప్పుడు ఏమవుతుంది, ట్రేడింగ్కి కానీ ఇంపోర్ట్కి కానీ ఎక్స్పోర్ట్కి కానీ గోల్డే కావాలి. అప్పుడు వాల్యూ ఆటోమేటికల్గా పెరుగుతుంది. సో బంగారం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి ఆగస్టు నుండి డిసెంబర్ ప్రాంతం వరకు ఖచ్చితంగా బంగారం రేట్లు పెరుగుతాయి. నోట్ చేసి పెట్టుకోండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి